చిన్నారెడ్డి కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉంది. ఎప్పటి నుంచో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఉంది అంబేద్కర్ విగ్రహం. మేము ఎప్పుడు దాన్ని పూజ పురస్కారాలు అన్నీ చేసుకుంటూ మా 7 కాలనీలు, మా పెద్దలు, మహిళలు అందరూ మేము దాన్ని ఇంతవరకు మేము కాపాడుతూ ఉన్నాం. అప్పుడు ఎంఆర్ఓగా ఉన్నారు, ఉండి మాకు న్యాయం చేసి మాకు 7 సెంట్లు ఆ రోజుల్లోనే మాకు హైకోర్టులో పోయి మా పేరు మెన్షన్ చేసి ఫలానా వాళ్ళ చేతిలో ఈ 7 సెంట్లు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు పూజా పురస్కారం చేసుకుంటూ ఉన్నారు అని ఆయన హైకోర్టులోని తెలియపరిచారు. మిగతా ఎవరో నాయుడు అనేది కొంతమంది నాయుడుని కొన్ని దొంగ పట్టాలన్నీ తెచ్చారు. ఆ నాయుడు అయినా ఆయన ఇన్ని రోజులు ఏమైనాడో నాకు తెలియదు. హైకోర్టులోనే ఆయన కేసు కూడా కొట్టేశారు. అది కూడా తీసుకుపోయి మా లోకల్ ఎమ్మెల్యే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారికి కూడా, అయ్యా ఇది స్లాబ్ లెవెల్కి వచ్చిందయ్యా, మీరు దయ ఉంచి దాన్ని మేము స్లాబ్ వేసుకుంటామని ఎమ్మెల్యే గారికి కూడా చెప్తే ఎమ్మెల్యే గారు ఏమో లెటర్ ఇచ్చేశాడు. కలెక్టర్కి ఒక లెటర్ ఇచ్చాడు, ఎంఆర్కి ఒక లెటర్ ఇచ్చాడు, తర్వాత మన కమిషనర్ మేడంకి ఒక లెటర్ ఇచ్చారు, మీరు చేసుకోండి పని. ఆ తర్వాత సరే నాకు ఒక ధైర్యం వచ్చింది, మా చిన్నారెడ్డి కాలనీ పెద్ద మనుషులందరికీ ఒక ధైర్యం వచ్చింది. సరే లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పాడు కదా. తర్వాత ఇది ఏమిరా అంటే మళ్ళా నిన్న నాకు ఎమ్మెల్యే అన్న కొడుకు నేను ఎమ్మెల్యే గారు పంపించారు నన్ను. ఇది గవర్నమెంట్ ఒరిజినల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మీరు ఎట్ట విగ్రహాన్ని పెడతారు ఈ ల్యాండ్లోని ఆయన నాకు ఫోన్లో మాట్లాడాడు. డైరెక్టర్గా మళ్ళీ నాతో కలిశారు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఒక 20-25 నిమిషాలు ఉండండి ఫోన్లో, మీరు వైసీపీ పార్టీగా, మీ మిస్సెస్ కార్పొరేటరు, మీరు దౌర్జన్యంగా ఇల్లు కడుతున్నారు. అయ్యా నేను ఇల్లు కట్టలే, నేను భవనానికి నేను స్లాబ్ కొట్టాను, భవనానికే నేను కడుతున్నా, మీరు ఎంక్వైరీ చేయండి. నేను దాన్ని నేను కబ్జా చేస్తే నేను దానికైనా సిద్ధం. నేను 10 మంది కోసమే, మా పేదవాళ్ళు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు పెళ్ళగాలు ఏదో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటారని అంబేద్కర్ లైబ్రరీ కింద ఫ్లోరు పైన ఫ్లోరు లైబ్రరీ చేసుకుంటుంటారు, చిన్న ఫంక్షన్లు చేసుకుంటారని మేము ఇన్ని ఏళ్ళు మేము 7 కాలనీలు పోరాటం చేస్తున్నాము. దీన్ని మధ్యలో వచ్చేసి 35 సంవత్సరాల నుంచి మేము పోరాడుతుంటే మధ్యకాలంలో ఇన్ని రోజులు ఏమైపోయారు వాళ్ళు, ఎక్కడున్నారు? వీళ్ళు పార్టీ వచ్చిన వెంటనే వచ్చేసి మాదని పేపర్లు తీస్తే ఎట్టా? నేను అదే అన్నాను. వాళ్ళు లోకల్ కోర్టుకు పోయారు. అయ్యా లోకల్ కోర్టుకు పోయారు, మీరు కోర్టుకు పోండి, మీ పేపర్స్ కోర్టుకి ఇవ్వండి. నేను కూడా కోర్టుకు పోయాను. వాళ్ళు కోర్టుకు పోతే నాకు నోటీస్ వచ్చింది, నా భార్యకి, నాకు కార్పొరేటర్కి నాకు నోటీస్ వచ్చింది. నేను కబ్జా చేశానా, నేను 10 మంది కోసం కదా పోరాడుతున్నాను, నాకెందుకు నోటీస్ వచ్చిందని నేను కూడా వాళ్ళ మీద రిటర్న్ కేసు వేశాను. కేసు జరుగుతూ ఉన్నది. దీనివల్ల దయ ఉంచి దీన్ని మీకు కావాలంటే చూసుకోండి. హైకోర్టులో కూడా మాకే మెన్షన్ చేశారు. ఆ రోజు ఉమ్మడి హైకోర్టులో ఉన్నప్పుడు మాకే మా కనకనసారెడ్డి సారే దాన్ని మెన్షన్ చేశారు. మా పొజిషన్లో ఉంది అని ఆయన పదేగా దాన్ని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి బిల్డింగ్ కట్టియమని, ఆ రోజు మాకు బిల్డింగ్ కట్టియమని కూడా మాకు ఒక జీవో వచ్చింది. ఆ బిల్డింగ్ కూడా మాకు కట్టించలేదు. పక్కా పరమోకుంటేనే కదా అతను బిల్డింగ్కి రికమెండేషన్ చేసి ఉంటాడు సారు కనకరెడ్డి సారు. ఆ రోజు ఆయన ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆయన ఎందుకు మాకు బెదిరించినట్టునే కదా, ఫోన్ల మీద ఫోన్లో నాకు చేసిన బెదిరించినట్టునే కదా, నేను బ్లాక్మెయిల్ చేసినట్టుగానే కదా, నేను ఏదో అమ్ముడిపోయినట్టుగా మళ్ళీ ఏముంటారు. పక్కన బిల్డింగ్ ఆయనకి నువ్వు 5 అడుగులు అమ్మేసాను అంటాడు. నేను ఒకటే అన్నాను, 5 అడుగులు కానీ నేను అమ్మి ఉంటే దానికైనా సిద్ధం. ఇప్పుడు 5 అడుగులు పక్కన బిల్డింగ్ ఉంది, ఈ సైటు కొలవండి. ఆయన ఎంఆర్ఓ గారు ఆ సైట్ ఇచ్చారు కదా, మాకు ఇచ్చినట్టుగానే ఆయనకి 7 సెంట్లు ఇచ్చారు, మాకు 7 సెంట్లు ఇచ్చారు. టేప్ తీసుకుని కొలవండి, 1 ఇంచు కానీ నేను కానీ ఇచ్చుంటే దానికైనా సిద్ధం నేను. అది కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. పక్క ఆయనకి మీరు ఆ బిల్డింగ్ ఆయనకి మీరు 5 అడుగులు ఇచ్చేసారే మీరు అంటాడు. 5 అడుగుల 1 నూలు ఇచ్చిన కూడా నేను దానికైనా సిద్ధం, నేను దానికైనా రెడీ. మా పోరాటం ఏమి, మా పేదవాళ్ళకి ఒక లైబ్రరీ, పిల్లకాయలకు ఒక లైబ్రరీ, ఏదో చిన్న ఫంక్షన్ హాలు, అదే మా కోరిక. మేము కబ్జాదారులం కాదు, 10 మంది కోసం సేవ చేసేవాళ్ళం. అదే ఎమ్మెల్యే గారు నాకు పంపించారన్నారు, ఎమ్మెల్యే అన్న కొడుకు నేను అన్నారు. మరి ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మీ కాడికి పంపించాడు. అది ఏమైనా ఆయనే లెటర్ ఇచ్చి ఆయనే చూసి ఆయనకే ఒక పేపర్ సబ్మిట్ చేసి నేను మళ్ళీ ఆయనే నన్ను పంపించానంటే అది ఆయన దృష్టికి పోయిందో లేదో నాకు తెలియదు. వీళ్ళు ఏమైనా ఆయన పేరు చెప్పి ఏమైనా వచ్చారా అనేది కూడా నాకు కూడా తెలియదు. ఆయన పేరు చెప్పారు.
మాకు దయ ఉంచి డిపార్ట్మెంటు మనం ఇప్పుడు ఉంటారు కదా మనం ఎంఆర్ఓ వాళ్ళు మాకు న్యాయం చేయాల్సిందిగా ఆ బిల్డింగ్ మీద పడకుండా మాకు న్యాయం చేస్తే చాలు. అంతకుమించి మేము ఏమీ కోరుకోము. మేము ఒకవేళ దాన్ని వ్యాపారం కానీ పెట్టుంటే మా మీద ఏ శిక్ష అయినా వేయండి. నేను 7 కాలనీ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు కాదు. 7 కాలనీలోనే అది హైకోర్టు, మన హైదరాబాద్ హైకోర్టు ఉన్నప్పుడే మా పేరు అందులో కోర్టులోనే మెన్షన్ చేశారు. ఆ కేసు ఆ రోజు కొట్టేశారు. ఇప్పుడు మళ్ళా ఎట్టొచ్చింది అతనికి? కేసు కొట్టేశారు. కొట్టేసినాక మళ్ళీ ఎట్టొచ్చింది అది? అది కదా మా బాధ. ఏంది ఇది? ఎక్కడ పోతా ఉంది? ఇంత దౌర్జన్యమా? ఇంత ఇదా? ఏమి అంటే దళితులు అనేవాడు ఎక్కడైనా విగ్రహాన్ని పెట్టుకొని మేము దాన్ని చేసుకునేదానికి కూడా మా అర్హత లేదు. మేము 100 ఎకరాలు కొట్టేసామా, లేకపోతే ఇది చేసామా? ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని మేము దాన్ని చేసేదాన్ని కూడా మమ్మల్ని మరీ చేస్తే ఎట్టా? ఇంత విమర్శిస్తే ఎట్టా? అదే మా బాధ.